పెన్షన్ అందక రెండేళ్లుగా నరకం చూస్తున్నానని మైలవరం మండలం గరపవరానికి చెందిన దివ్యాంగుడు గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 15 ఏళ్ల పాటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తనను ప్రభుత్వం మారిన తర్వాత తొలగించారన్నారు. ఇటు ఉద్యోగం లేక అటు పెన్షన్ రాక వృద్ధ తల్లిదండ్రులను పోషించలేకపోతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని గంగరాజు వేడుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మా గ్రామంలో పెద్దలు 8 మంది దాకా ఉన్నారండి. వాళ్ళు పక్క అదే పార్టీ, టీడీపీ పార్టీయే. వాళ్ళ 6గురు కూడా పాపం వికలాంగుడు వదిలేయమని ఎమ్మెల్యే గారితో కూడా, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా నన్ను ఉపాధి హామీ నుండి తీయకుండా అతని పెన్షన్ అతనికి ఉంచండి, అతని ఉద్యోగం అతనికి ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు చెప్పిన, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి సానుకూలంగా స్పందించిన, మా ఊళ్ళో 6గురు నాయకులు అనుకూలంగా ఉంచమని చెప్పిన, ఒక ఇద్దరు మాత్రం అడ్డుపడి నాకు ఉద్యోగం రానియకుండా, నాకు పెన్షన్ రానియకుండా నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టి, ఎవరైనా నాతో మంచిగా మాట్లాడినా కానీ వాళ్ళని కూడా టార్గెట్ చేసి, వాళ్ళకి ఏదైనా పథకాలు రానివ్వని చెప్పి బెదిరించి, ఎవరు కూడా నాతో మాట్లాడనీయకుండా, ఎవరైనా నాకు మంచిగా సాయం చేసినా నీకు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంటనేది కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారండి. నాకు ఇంట్లో తినడానికి కూడా జరగట్లేదండి. మా అమ్మ మా నాన్న ముసలి వాళ్ళు, నా భార్య ఆరోగ్యం బాగోలేదండి, హాస్పిటల్లో ఉంది. తనకి గర్భసంచి ప్రాబ్లం, అవన్నీ ఆరోగ్య సమస్యలండి. ఇంకాను ఎండిఓ అధికారిగా చేపట్టిన అధికారి వారు ఆ పెన్షన్ సంతకం పెట్టించుకున్నారు. పెన్షన్ సరే అని తర్వాత పెన్షన్ తీసిన 25 రోజులు సస్పెండ్ లెటర్ ఇచ్చారండి. ఆ సస్పెండ్ లెటర్ కూడా నేను రిప్లై ఇచ్చానండి. అయినను నాకు ఉద్యోగం రాలేదు సార్. సరే పెన్షన్ ఎందుకు ఆగిందంటే నువ్వు వద్దానని చెప్పాను అన్నారు సార్. అయినా మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత నాకు ఇంట్లో జరగట్లేదు, నా పెన్షన్ నాకు ఇప్పించమని 6-7 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ పైకి పోనీయకుండా ఆ ఇద్దరు పెద్దలే నాకు పెన్షన్ రానియకుండా ఉద్యోగం కూడా రానియకుండా చేశారండి. పెన్షన్ కావాలి, ఉద్యోగం కావాలని అడిగిచ్చారు, పెన్షన్ ఆపిచ్చారు, ఉద్యోగం ఆపిచ్చారండి. ముందే సస్పెండ్ లెటర్ ఇస్తే నాకు ఈ బాధ ఉండేది కదండి. తర్వాత పెన్షన్ ఆపిన 25 రోజులు సస్పెండ్ లెటర్ కావాలని అధికారులు బెదిరించి నా పెన్షన్ ముందు నాకు వచ్చేలా చూసి నా